గా ఒక విలేజ్‌లో ఉండే వ్యక్తి. హ్మ్. మామూలుగా అర్బన్‌లో ఉండి కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చదువుకున్నోళ్ళు చూడడం అనేది జరుగుతుంది. అవును. అయితే ఒక విలేజ్‌లో ఉన్న వ్యవసాయం చేసుకునే వ్యక్తి ఓకే. యూట్యూబ్ ఛానెల్‌ని చూసి, క్రైమ్ సీరీస్‌ని స్టడీ చేసి, ఒక ప్లాన్డ్‌గా ఒక వ్యక్తిని చంపాడు. హ్మ్. అందులో మళ్ళీ ఇక్కడ అగైన్ ఒక వివాహేతర సంబంధం ఇన్వాల్వ్ అయింది. ఓకే. ఎక్కువగా మనకి ఈ హత్యలు, ఈ వివాహేతర లైంగిక సంబంధాలు కారణంగా చంపుకోవడం ఈ మధ్య మనం చూస్తున్నాం. అవును. సో ఇది కూడా అలాంటిదే. ఇది ముందుగా ఏం జరిగిందో చెప్పి మళ్ళీ నా అభిప్రాయం చెప్తాను. సో కరీంనగర్‌లో జిల్లాలో జమ్మికుంట మండలంలో అంకుశాపూర్ గ్రామంలో గంగారావు మహేష్ అనే ఒక అతను ఉన్నాడు. హ్మ్. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తాడు. అతని పక్కన ఉన్న భూమిని ఒక వివాహిత ఆమె కౌలుకు తీసుకునింది. కౌలుకు తీసుకొని ఆమె కూడా వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది. సో పక్క పొలాలు కాబట్టి వీళ్ళు అనివార్యంగా పరిచయం అయ్యారు. ఆ పరిచయం అఫేర్‌గా మారింది. సో వీళ్ళిద్దరూ అఫేర్ పెట్టుకున్నారు. ఇది ఇంకొక పక్కనున్న పొలం ఉంది. అక్కడ ముగిలి అని ఒక ఆయన ఉన్నాడు. హ్మ్. ఆయన గమనించాడు. గమనించి ఈమె వాడితో అఫేర్ పెట్టుకుంది కాబట్టి మనతో కూడా పెట్టుకుంటది. ఓకే. అంటే మామూలుగా చాలా మందికి ఏందంటే స్త్రీలు మల్టిపుల్ ఎవరితోనైనా అఫేర్ పెట్టుకుంటే మనం కూడా ట్రై చేయొచ్చు కదా అనిపిస్తది. ఈజీ అనిపిస్తది టార్గెట్. సో వీడు కూడా ట్రై చేయడం మొదలుపెట్టాడు ఆమెకి. అంటే నువ్వు వాడితో పడుకున్నప్పుడు నాతో పడుకుంటే ఏంటి అన్న హ్మ్. ఒక మెయిల్ ఇది ఉంటది కదా! అవును. అలాగ ఓ థ్రెట్ క్రియేట్ చేయడం, ఆమెని వేధించడం ఇతను ఆమేమో ఇతనంటే ఇష్టం లేదు. హ్మ్. ఆమెకేదో మహేష్ అంటే ఇష్టమైంది. అతనితో వెళ్ళింది. అవును. అందరితో వెళ్ళాలని కనబడినోడితోంతో లేదు కదా! వెళ్ళలేదు కదా! ఏ స్త్రీ అయినా కూడా. ఎంత అఫైర్‌లు పెట్టుకున్నా. అవును. కానీ వీడికి అది అర్థం కాక వీడి ఆక్రోశం ఏముందంటే వాడేమంత వాడే గొప్ప నచ్చగా నేను నచ్చకపోతే నచ్చలని ఏంటనుకున్నాడు. వీడి బాధ, వీడి ఇగో. హ్మ్. సో అలాగా వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె వీడి వేధింపులు తట్టుకోలేక పోలీస్ కేసు పెట్టింది. హ్మ్. ఇతను మహేష్ కూడా నిలబడ్డాడు ఆమెకి సపోర్ట్‌గా. హ్మ్. సో పోలీసులు ఏం చేశారంటే ఈ మొగిలిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో జైలుకి పోయొచ్చి వాడికి ఏందంటే జైల్లో రగిలిపోయాడు. అదే. వీళ్ళిద్దరి మీద. అంటే ఇది ఇదేమన్నా పెద్ద పతివ్రత, ఇది వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకొని హ్మ్. మళ్ళీ నన్ను జైలుకి పంపిస్తదా అని కోపం. ఆల్రెడీ ఇప్పుడు మ్యారీడా సార్ ఆమె ముందు? మ్యారీడ్. ఆ! ఓకే. సో మ్యారీడ్ హ్మ్. వుమెన్ ఇంకొక అతనితో అఫైర్ హ్మ్. పెట్టుకున్నప్పుడు నాతో పెట్టుకుంటే ఏంటని ఇతని లాజిక్. అవును. సో ఆమెకి అది ఇష్టం లేదు. ఆమె అందరితో అఫైర్‌లు పెట్టుకోలేదు కదా! సో అవును. సాధ్యం కాదు. అవును. సో దాంతో ఇతను జైలుకెళ్ళొచ్చాడు కాబట్టి ఇంకా పగ పెంచుకున్నాడు. అవును. పగ పెంచుకొని ఇతను ఏం చేశాడంటే వీళ్ళిద్దరి అఫైర్‌ని ప్రచారం చేయడం డిస్పోజ్ చేయడం. మొదలుపెట్టాడు. హ్మ్. వాళ్ళిద్దరికి అఫైర్ ఉందనే విషయాన్ని హుహు. కావాలని ఇంక అందరికి మాట్లాడడం, నీచంగా మాట్లాడడం ఇవన్నీ చేయడం ఓకే. ఎక్కడికక్కడ మొదలుపెట్టాడు. ఇది ఊర్లో అంతా బాగా పాకిపోయింది. స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయి ఇతని మహేష్‌ని అడగడం, ఆమె గురించి మాట్లాడడం ఇది ఇబ్బందిగా మారిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే వీళ్ళిద్దరూ కలవడం కష్టమైపోయింది. హ్మ్. దూరం అవ్వాల్సొచ్చింది. దాంతో మహేష్‌కి కోపమొచ్చింది. ఓకే. అంటే మేమిద్దరం ఏదో ఒకరినొకరు ఇష్టపడి అఫైర్ పెట్టుకుంటే, వీడు వేధించడమే గాకుండా, హ్మ్. వీడిప్పుడు మా ఇద్దరి గురించి బ్యాడ్‌గా మాట్లాడుతూ, మా ఇద్దరిని కలవనీయకుండా చేస్తున్నాడు అన్న కోపం మహేష్‌కి వచ్చింది. వచ్చింది. వచ్చి వీడిని ఇట్లా గాదు, వీడిని లేపేయాలని డిసైడ్ అయ్యాడు మహేష్. లేపేయాలని డిసైడ్ అయినాక, పోలీసులకి దొరకకుండా ఎలా హత్య చేయాలి? హ్మ్. ఈ మధ్య అందరూ మీరు గమనిస్తే అన్ని అవును. క్రైమ్స్‌లో గూడా పోలీసులకు దొరకకుండా దొరకకుండా ఎలా హత్య చేయాలో ప్లాన్ చాలా చేసుకుంటా. ప్లాన్ చేస్తున్నారు గానీ దొరికిపోతున్నారు. అది వేరే విషయం. సో, వీళ్ళు ఆ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండదు. హ్మ్. నువ్వేందంటే థియరీ చూస్తే కుదరదు గదా! అవును. ప్రాక్టికల్‌గా నీ పోలీస్ మెథడ్స్ ఎలా ఉంటాయనేది ప్రొఫెషనల్స్ చూసుకోవాలి. మాత్రమే స్టడీ చేయగలరు. వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదు. ఫస్ట్ టైమర్ మిస్టేక్ అంటారు. అవును. అలాగే ఫస్ట్ టైమర్ మిస్టేక్ చేస్తారు. ప్రొఫెషనల్స్ ఏముందంటే వాళ్ళకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటది. హ్మ్. టీమ్ ఉంటారు. హ్మ్. ట్రైనింగ్ ఉంటది. వాళ్ళు పోలీస్ మెథడ్స్‌ని రెండోది వాళ్ళకి అనేక క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యుంటారు కాబట్టి హ్మ్. వాళ్ళు అనేక సార్లు ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటది, ఇవన్నీ దగ్గరుండి చూస్తారు. అవును. థియరీలో అవన్నీ ఉండవు. థియరీలో న్యూయాన్సెస్ ఉండవు. ఇప్పుడు చాట్‌జీపీటీని అడిగామనుకో, అవన్నీ లీగల్‌గా చెప్తుందది. అవును. అంతే లీగల్‌గా జరగవు కదా ఏ విషయాలు. అవన్నీ చెప్పదది అవును. చాట్‌జీపీటీ మనకి. సో, అందుకనే దాని పరిమితులుంటాయి హ్మ్. ఏఐకి. సో, ఇతను వరుసగా యూట్యూబ్‌లో ఈ క్రైమ్ జూసాడు. ఒక మనిషిని ఎలా హత్య జేయాలి? ఆయుధాలు తయారు ఎలా జేయాలి? హ్మ్. ఏ ఆయుధాలు ఎక్కువగా వాడుతున్నారు చంపడానికి? హ్మ్. ఇవన్నీ స్టడీ జేసి హ్మ్. అతను ఒక ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి ఇతన్ని కొంత రెక్కీ జేశాడు. వీడు ఈ మొగిలనేవాడు ఎక్కడెక్కడికెళ్తుంటాడు ఏంటని. హ్మ్. మొన్న పీర్ల పండుగ జరిగింది. ఈ పీర్ల పండుగకి ఇతను సైకిల్ తీసుకొని వెళ్ళాడు పక్క ఊరికి. ఎవరు హ్మ్. మొగిలి. అది ఇతను గమనించాడు.
ఇతను కూడా రూట్ తెలుసు ఇతనికి, మళ్ళీ తిరిగి వస్తాడు కదా పిల్లల పండుగ అయిపోయినాక. అందుకని ఒక చోట బైక్ పెట్టుకొని కూర్చున్నాడు ఇతను. వెళ్ళి వాడు వస్తున్నాడు. వస్తుంటే ఇది అర్ధరాత్రి అయిపోయింది. ఇతను రాడ్డు పెట్టుకున్నాడు. రాడ్డుతో చంపాలని ఇతను యూట్యూబ్ ఛానల్లోంచి డిసైడ్ అయింది. రాడ్డుతో చంపి పడేస్తే రాడ్డు కనబడదు, అంటే అత్యాయుధం కానీ దొరకపోతే ప్రూవ్ చేయడం కష్టం అనేది ఇతనుకున్న నాలెడ్జ్, ఇతను సంపాదించిన జ్ఞానం. సో దాంతో కూర్చున్నాడు. సైకిల్ వచ్చింది, వెనక నుంచి రాడ్డు తీసుకెళ్ళి వెనక నుంచి గట్టిగా కొట్టాడు. కొట్టేసరికి అతను ఇమీడియట్గా కుప్పగొల్లిపోయాడు. ఆ బ్లడ్ విపరీతంగా వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతను బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరో ఆ రూట్లో వస్తున్న వాళ్ళు ఇది చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, జైలుకి పెట్టారు, ఇవన్నీ పోలీసులకి చెప్పారు. సో పోలీసులకు సులభం అయిపోయింది, ఈజీ అయిపోయింది. దాంతో పోలీసులు ఏం చేశారంటే ఆ టవర్ దీంట్లో పరిధిలో ఏ ఫోన్లు ఉన్నాయని చూసారు. ఇతను అన్ని పర్ఫెక్ట్ స్టడీ చేయలేదు, అంటే చూశాడు అంతే, అతనుకున్న జ్ఞానంతో చూశాడు. సో ఫోను సిగ్నల్ ఆ ఏరియాలో ఇతని ఫోన్ ఉంది. సో పైగా ఇతనే ఎనిమిటీ ఉంది అనేది కూడా అర్థమైంది. సో అతను పట్టుకొని తమదైన పద్ధతిలో కొడతారు కదా, అది పోలీసులు అది యూట్యూబ్ చెప్పదు కదా. సో అలాగే కొట్టారు ఇతన్ని. కొట్టేసరికి ఇతను ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి శిక్ష పడుతుందా లేదా అనుకున్నప్పుడు అతని కన్ఫెషన్ అనేది చెల్లదు. పోలీసుల దగ్గర కన్ఫెషన్ చెల్లదు. పోలీసులు ఏంటంటే కేసు సాల్వ్ కోసం కన్ఫెషన్ వాడుకుంటారు తప్ప, రేపొద్దున ఇతను లాయర్ని పెట్టుకున్నాడు. లాయర్ ఏం చెప్తా అంటే అతను ఏం చంపలేదు, అతని పోలీసులు కొట్టారు, అందుకని అతను నేనే చేశానని ఒప్పుకున్నాడు. ఆ కన్ఫెషన్ అతను ఒప్పుకునేది కాదు, పోలీసులు బలవంతంగా చేయించారు అని చెప్తాడు. కోర్టులు అడుగుతారు నువ్వే చేసావని, నేను చేయలేదని ఇతను చెప్తాడు. సో ఇప్పుడు ఇతను చేశాడని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఓన్లీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మాత్రమే ఉంది, డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. వెపన్ కూడా దొరకలేదు అంటున్నారు. సో మర్డర్ వెపన్ ఇవి ఉండాలి. కాకపోతే ఆ టైంలో ఫోన్ అక్కడ ఉందని, ఇతను పొలంలో తిరుగుతుంటాడు కాబట్టి ఆ టైంలో నేను వెళ్ళాను, బయటకు వెళ్ళానని చెప్పచ్చు. కాబట్టి ఎంతవరకు ఈ కేసు నిలుస్తుందో చూడాలి. అంటే ఇతని కొంత ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ కొంత హెల్ప్ చేస్తుంది ఏమో అనిపిస్తుంది ఇతనికి, అంటే పూర్తిగా కాదు. అంటే ఇక్కడ రెండు రకాలండి. ఒకటి పోలీసులకి దొరకకూడదు అనుకొని చేసే హత్యలు, రెండు పోలీసులకి దొరికినా కోర్టులో నిలవకూడదు, మన కేసు నిలవకుండా ఉండాలంటే ఎలా చేయాలి. అందుకని ఎక్కువ మంది ఏం చేస్తారంటే సుపారీ కిల్లర్స్ అని పెట్టుకుంటారు. సుపారీ కిల్లర్స్ పేరు చెప్పినా కూడా ఎలిబి క్రియేట్ చేసుకుంటారు. ఆ టైంలో మన దృశ్యం అదే కదా సినిమా. దృశ్యం ఏంటంటే పోలీస్ మెథడ్స్ని అర్థం చేసుకుని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, అంటే తనే చేశాడని పోలీసులకు తెలుసు, దృశ్యం ఏం చేయలేరు. ఎందుకంటే ఎలిబీలు అంత బాగా పెట్టుకున్నాడు. అంటే కోర్టుని, అంటే పోలీస్ మెథడ్స్ తెలియాలి, కోర్టులో ఏ సాక్ష్యాలు ఎలా నిలబడతాయో తెలియాలి, ఇవన్నీ స్టడీ చేసి చేయాలి. అది అందరూ చేయలేరు కాబట్టి కొంచెం చేశాడు ఇతని నాలెడ్జ్కి ఇతను ఈ స్థాయిలో చేయగలిగాడు. సో మొత్తానికి అయితే దొరికాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ప్రాబ్లం ఏంటంటే మనకి ఇలాంటి కేసుల్లో తర్వాత ఏం జరిగిందో మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు వాటిని అనలైజ్ చేయడానికి. సో అదే మేజర్ ప్రాబ్లం. అవి కొంతవరకు దీని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు కొంతమంది, అలాంటి వాటిలో నుంచి మనకు తెలియాలి తప్ప మన చుట్టూ జరిగే క్రైమ్కి సంబంధించి తర్వాత ఫేజ్లు ఏమైంది అనేది తెలియదు. మనం చెప్పుకున్న అనేక క్రైమ్ స్టోరీస్లో క్రైమ్ చేసిన వాళ్ళు ఇంటర్నెట్ని చూడడం, యూట్యూబ్ చూడడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఒక విలేజ్లో ఉండే వ్యక్తి, మామూలుగా అర్బన్లో ఉండి కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. అయితే ఒక విలేజ్లో ఉన్న వ్యవసాయం చేసుకునే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ని చూసి క్రైమ్ సిరీస్ని స్టడీ చేసి ఒక ప్లాన్డ్గా ఒక వ్యక్తిని చంపాడు. అందులో మళ్ళీ ఇక్కడ అగైన్ ఒక వివాహేతర సంబంధం ఇన్వాల్వ్ అయింది. ఎక్కువగా మనకి హత్యలు, ఈ వివాహేతర లైంగిక సంబంధాలు కారణంగా చంపుకోవడం ఈ మధ్య మనం చూస్తున్నాం. సో ఇది కూడా అలాంటిదే. ఇది ముందుగా ఏం జరిగిందో చెప్పి మళ్ళీ నా అభిప్రాయం చెప్తాను. సో కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలంలో అంకుశాపూర్ గ్రామంలో గంగారావు మహేష్ అనే ఒక అతను ఉన్నాడు. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది, వ్యవసాయం చేస్తాడు. అతని పక్కన ఉన్న భూమిని ఒక వివాహిత ఆమె కౌలుకు తీసుకునింది. కౌలుకు తీసుకొని ఆమె కూడా వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది. సో పక్క పొలాలు కాబట్టి వీళ్ళు అనివార్యంగా పరిచయం అయ్యారు. ఆ పరిచయం అఫేర్గా మారింది. సో వీళ్ళిద్దరూ అఫేర్ పెట్టుకున్నారు.
ఇది ఇంకొక పక్కన ఉన్న పొలం ఉంది. అక్కడ ముగిలి అని ఒక ఆయన ఉన్నాడు. ఉమ్. ఆయన గమనించాడు. గమనించి ఈమె వాడితో అఫేర్ పెట్టుకుంది కాబట్టి మనతో కూడా పెట్టుకుంటది. ఓకే. అంటే మామూలుగా చాలా మందికి ఏంటంటే స్త్రీలు Multiple. ఎవరితోనైనా అఫేర్ పెట్టుకుంటే మనం కూడా ట్రై చేయొచ్చు కదా అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది టార్గెట్. సో వీడు కూడా ట్రై చేయడం మొదలు పెట్టాడు ఆమెకి. అంటే నువ్వు వాడితో పడుకున్నప్పుడు నాతో పడుకుంటే ఏంటి అన్న ఒక మెయిల్ ఇది ఉంటుంది కదా. అవును. అలాగే థ్రెట్ క్రియేట్ చేయడం, ఆమెని వేధించడం ఇతను. ఆమెమో ఇతనంటే ఇష్టం లేదు. ఉమ్. ఆమెకి ఏదో మహేష్ అంటే ఇష్టమైంది, అతనితో వెళ్ళింది. అవును. అందరితో కనబడినోడితో వెళ్ళలేదు. వెళ్ళలేదు కదా ఏ స్త్రీ అయినా కూడా, ఎంత అఫేర్లు పెట్టుకున్నా. అవును. కానీ వీడికి అది అర్థం కాక వీడి ఆక్రోశం ఏముందంటే వాడేమంత వాడే గొప్ప నచ్చగా నేను నచ్చకపోతే నచ్చలని ఏంటనుకున్నాడు. వీడి బాధ, వీడిగో. ఉమ్. సో అలాగా వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె వీడి వేధింపులు తట్టుకోలేక పోలీస్ కేసు పెట్టింది. ఉమ్. ఇతను మహేష్ కూడా నిలబడ్డాడు ఆమెకి సపోర్ట్గా. ఉమ్. సో పోలీసులు ఏం చేశారంటే ఈ మొగిలిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో జైలుకి పోయొచ్చి వాడికి ఏంటంటే జైల్లో రగిలిపోయాడు అదే. వీళ్ళిద్దరి మీద. అంటే ఇదేమన్నా పెద్ద పతివ్రత, ఇది వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకొని మళ్ళీ నన్ను జైలుకి పంపిస్తుందా అని కోపం. ఆల్రెడీ ఇప్పుడు మ్యారీడ్ సార్. ఆ మ్యారీడ్. ఓకే. సో మ్యారీడ్ ఉమెన్ ఇంకొక అతనితో అఫేర్ పెట్టుకున్నప్పుడు నాతో పెట్టుకుంటే ఏంటని ఇతని లాజిక్. అవును. సో ఆమెకి అది ఇష్టం లేదు. ఆమె అందరితో అఫేర్లు పెట్టుకోలేదు కదా. సో అవును. సాధ్యం కాదు. అవును. సో దాంతో ఇతను జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి ఇంకా పగ పెంచుకున్నాడు. అవును. పగ పెంచుకొని ఇతను ఏం చేశాడంటే వీళ్ళిద్దరి అఫైర్ని ప్రచారం చేయడం Dispose మొదలు చేయాలి. పెట్టాడు. ఉమ్. వాళ్ళిద్దరికి అఫైర్ ఉందనే విషయాన్ని ఉహుం. కావాలని ఇంకా అందరికి మాట్లాడడం, నీచంగా మాట్లాడడం, ఇవన్నీ చేయడం ఎక్కడికక్కడ మొదలు పెట్టాడు. ఇది ఊర్లో అంతా బాగా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయి ఇతని మహేష్ని అడగడం, ఆమె గురించి మాట్లాడడం, ఇది ఇబ్బందిగా మారిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే వీళ్ళిద్దరూ కలవడం కష్టమైపోయింది, ఉమ్. దూరం అవ్వాల్సి వచ్చింది. దాంతో మహేష్కి కోపం వచ్చింది. ఓకే. అంటే మేమిద్దరం ఏదో ఒకరినొకరు ఇష్టపడి అఫైర్ పెట్టుకుంటే వీడు వేధించడమే కాకుండా ఉమ్. వీడు ఇప్పుడు మా ఇద్దరి గురించి బ్యాడ్గా మాట్లాడుతూ మా ఇద్దరిని కలవనీయకుండా చేస్తున్నాడు అన్న కోపం మహేష్కి వచ్చింది. వచ్చి వీడిని ఇట్లా కాదు, వీడిని లేపేయాలని డిసైడ్ అయ్యాడు మహేష్. లేపేయాలని డిసైడ్ అయినాక పోలీసులకి దొరకకుండా ఎలా హత్య చేయాలి. ఉమ్. ఈ మధ్య అందరూ మీరు గమనిస్తే అన్ని ఆ. క్రైమ్స్ లో కూడా పోలీసులకు దొరకకుండా ఎలా హత్య చేయాలో చాలా చేస్తున్నారు. ప్లాన్ చేస్తున్నారు, కానీ దొరికిపోతున్నారు, అది వేరే విషయం. సో వీళ్ళు ఆ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు. ఉమ్. నువ్వేందంటే థియరీ చూస్తే కుదరదు కదా. అవును. ప్రాక్టికల్ గా నీ పోలీస్ మెథడ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రొఫెషనల్స్ మాత్రమే స్టడీ చేయగలరు. వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదు, ఫస్ట్ టైమర్ మిస్టేక్ అంటారు. అవును. అలాగే ఫస్ట్ టైమర్ మిస్టేక్ చేస్తారు. ప్రొఫెషనల్స్ ఏముందంటే వాళ్ళకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది, ఉమ్. టీం ఉంటారు, ఉమ్. ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు పోలీస్ మెథడ్స్ని, రెండోది వాళ్ళకి అనేక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి ఉమ్. వాళ్ళు అనేక సార్లు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ దగ్గర ఉండి చూస్తారు. అవును. థియరీలో అవన్నీ ఉండవు. థియరీలో న్యూయాన్సెస్ ఉండవు. ఇప్పుడు చాట్ జీపీటీని అడిగామనుకో, అవన్నీ లీగల్గా చెప్తుంది అది. అవును. అంతే, లీగల్గా జరగవు కదా ఏ విషయాలు, అవన్నీ చెప్పదు అది చాట్ జీపీటీ మనకి. సో అందుకనే దాని పరిమితులు ఉంటాయి ఏఐకి. సో ఇతను వరుసగా యూట్యూబ్లో ఈ క్రైమ్ చూశాడు, ఒక మనిషిని ఎలా హత్య చేయాలి, ఆయుధాలు తయారు ఎలా చేయాలి, ఏ ఆయుధాలు ఎక్కువగా వాడుతున్నారు చంపడానికి, ఉమ్. ఇవన్నీ స్టడీ చేసి ఉమ్. అతను ఒక ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి ఇతన్ని కొంత రెక్కీ చేశాడు. వీడు ఈ ముగిలనే వాడు ఎక్కడెక్కడికి వెళ్తుంటాడు ఏంటని. ఉమ్. మొన్న పీర్ల పండుగ జరిగింది. ఈ పీర్ల పండుగకి ఇతను సైకిల్ తీసుకొని వెళ్ళాడు పక్క ఊరికి, ఎవరి ముగిలి. అది ఇతను గమనించాడు. ఇతను కూడా రూటు తెలుసు ఇతనికి, మళ్ళీ తిరిగి వస్తాడు కదా పీర్ల పండుగ అయిపోయినాక. ఉమ్. అందుకని ఒక చోట బైక్ పెట్టుకొని కూర్చున్నాడు ఇతను. వెళ్ళి వాడు వస్తున్నాడు. వస్తుంటే ఇది అర్ధరాత్రి అయిపోయింది. ఇతను రాడ్డు పెట్టుకున్నాడు. రాడ్డుతో చంపాలని ఇతను యూట్యూబ్ ఛానల్ నుంచి డిసైడ్ అయింది. ఉమ్. రాడ్డుతో చంపి పడేస్తే రాడ్డు కనబడదు, అంటే అత్యాయుధం కానీ దొరకపోతే ప్రూవ్ చేయడం కష్టం అనేది తనకున్న నాలెడ్జ్, ఇతను సంపాదించిన జ్ఞానం. సో దాంతో కూర్చున్నాడు. సైకిల్ వచ్చింది, వెనక నుంచి రాడ్డు తీసుకెళ్ళి వెనక నుంచి గట్టిగా కొట్టాడు. కొట్టేసరికి అతను ఇమీడియట్గా కుప్పగొల్లిపోయాడు. ఆ బ్లడ్ విపరీతంగా వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతను బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరో ఆ రూట్లో వస్తున్న వాళ్ళు ఇది చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చారు. ఉమ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, జైలుకి పెట్టారు, ఇవన్నీ పోలీసులకి చెప్పారు. సో పోలీసులకు సులభం అయిపోయింది, Obviously, ఈజీ అయిపోయింది.
దాంతో పోలీసులు ఏం చేశారంటే ఆ టవర్ దీంట్లో Signal పరిధిలో ఏ ఫోన్లు ఉన్నాయని చూశాడు. ఇతను అన్ని పర్ఫెక్ట్ స్టడీ చేయలేదు. ఉమ్. అంటే ఏదో పొడి పొడిగా చూసాడు అలా చూశాడు. వేసేయచ్చు. అంతే అతనుకున్న జ్ఞానంతో చూశాడు. సో ఫోను సిగ్నల్ ఆ ఏరియాలో ఇతని ఫోన్ ఉంది. సో పైగా ఇతనే ఎనిమిటీ ఉందనేది కూడా అర్థమైంది. సో అతను పట్టుకొని తమదైన పద్ధతిలో కొడతారు కదా, అవును. అది అప్పుడు పోలీసులు అలాగా. అది యూట్యూబ్ చెప్పదు కదా. అవును. సో అలాగే కొట్టారు ఇతన్ని. కొట్టేసరికి ఇతను ఒప్పుకున్నాడు. ఉమ్. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి శిక్ష పడుతుందా లేదా అనుకున్నప్పుడు అతని కన్ఫెషన్ అనేది చెల్లదు. ఉమ్. పోలీసుల దగ్గర కన్ఫెషన్ చెల్లదు. ఆ, పోలీసులు ఏంటంటే కేసు సాల్వ్ కోసం కన్ఫెషన్ వాడుకుంటారు తప్ప ఉమ్. రేపొద్దున ఇతను లాయర్ని పెట్టుకున్నాడు. లాయర్ ఏం చెప్తా అంటే అతనేం చంపలేదు, అతని పోలీసులు కొట్టారు, అందుకని అతను నేనే చేశానని ఒప్పుకున్నాడు. ఆ కన్ఫెషన్ అతను ఒప్పుకునింది కాదు, పోలీసులు బలవంతంగా చేయించారు అని చెప్తాడు. కోర్టులు అడుగుతారు నువ్వే చేసావని, నేను చేయలేదని ఇతను చెప్తాడు. ఉమ్. సో ఇప్పుడు ఇతను చేశాడని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఓన్లీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మాత్రమే ఉంది, అవును. డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. వెపన్ కూడా దొరకలేదు అంటున్నారు. సో మర్డర్ వెపన్